అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. సూపర్. ఇప్పటి వరకు సంపు గారు ఫ్యామిలీ గురించి పెద్దగా ఎవరికి తెలియదు. సినిమా గురించి డెఫినెట్‌గా మాట్లాడుకుంటాం. ఇక్కడ కొన్ని పిక్చర్స్ అయితే మా సుబ్బు రెడీ చేశాడు. సుబ్బు ఒకసారి యాహ్! అమ్మ. అవును. ఆ! మా వైఫ్, మా పెద్ద పాప, మా చిన్న పాప. మీ వైఫ్ పేరేంటన్నా? ఉమారాణి. ఉమారాణి. ఆ. దీంట్లో అనుష్క అని ఉంటే కాదు గూగుల్‌లో ఆ. చూసారా మీరు? ఎవరైనా చెప్పారా? చెప్పలే అన్న, ఆ? నేను చూడలే. ఉమారాణి ఉమారాణి. తనేం చేస్తుంటారు? మిషన్ కుడుతుంటది. ఇప్పుడు కూడా అంటే అంతకుముందు బీడీలు కూడా చేసేది. ఉమ్. ఇప్పటికి జస్ట్ మిషన్ కుడుతుంటది ఇంట్లో. నా ఇంట్లో. ఓకే. సో తనలా ఫీల్ అంటే తనకి ఏం తెలియదు కదా పాపం తెలియదు industry అంటే. అసలు ఎవరికి దీంట్లో టచ్ లేదు. ఎప్పుడో మన థియేటర్ లో 100-200 పెట్టి చూసుకోవడానికి కూడా ఆలోచించేటువంటి ఫ్యామిలీస్ ఓకే. మాది కానీ, బట్ వాళ్ళ ఫ్యామిలీ కానీ. Hmm. అలాంటిది టక్ మనది ఎవరు ఊహించలేదు ఓకే. అవుతుంది. ఏంటి వైఫ్ గురించి మాట్లాడుతుంటే కళ్ళంబడి నీళ్ళు తిరుగుతాయి. అసలు అదేం లేదు, ఆ? అదేం లేదు. అంటే ఏదైనా స్టోరీ ఉందా ఎమోషనల్ గా? ఎమోషనల్ గా ఏం లేదు. ఆ. కాకపోతే ఆమె భయపడదు. Hmm. ఏంటి హీరో నిన్ను అంటే, మనకు గోల్డ్ షాప్ ఉంది, 2 పిల్లలు, నువ్వు పని చేసుకొని ఆగి బతుకుతున్నావు, సినిమా నువ్వు సడన్ గా హీరోగా నిన్నెందుకు చేస్తారు, అసలు ఏం జరుగుతుందని నాకు ఒక చిన్న భయం ఉండేది. ఓకే. అంటే ఏంటి మరి డబ్బులు ఇతను పెడుతున్నా, మనం చేసే వర్క్కు మనం తిరుగుడు సంబంధం లేదు. ఇప్పుడు నేను సినిమాలు చేస్తున్నాను ఆ టైంలో తిరిగినప్పుడు నాకు వచ్చే కస్టమర్లు కూడా రాకపోవచ్చు. అవును. అది మేనేజింగ్ చాలా కష్టమైంది. ఓకే. ఏం చదువుకున్నారు ఆమె? తక్కువే అన్న, 7th. ఓకే. అర్థం చేసుకునే అంతే. లైఫ్ పార్ట్నర్. అంతే. సో ఇద్దరు ఆడపిల్లల? 2 పాపలు. ఏం చదువుతున్నారు ఇప్పుడు? పెద్ద బీటెక్ ఫస్ట్ ఇయర్. బీటెక్? అదేంటి మీకు 30-35 అన్నారు? బాల్య వివాహమా? లేదన్న, రెగ్యులర్ వివాహం. ఓకే. చిన్న పాప? ఇంటర్ ఫస్ట్ ఇయర్ మొన్న అయిపోయింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్. సంపు వాళ్ళు పాప అంటే ఎలా ఉంటుందో కాలేజీలో? అక్కడ చెప్పరు వాళ్ళు. ఆ. సంపూర్ణ బాబు కూతురు అనేది. మీరు వెళ్తుంటారు కదా అప్పుడప్పుడు కాలేజ్కి? తక్కువ. అవసరం అంటే డ్రాపింగ్ కు వచ్చినా కానీ చాలా జాగ్రత్త. అంటే ఇప్పుడు వీళ్ళు ఒక డాన్స్ బాగా వేసారు అనుకో, పిల్లలు ఎట్లా అంటే టక్మని డాన్స్ బాగా వేసింది అనుకోరు, సంపూర్ణ బాబు కూతురు కాబట్టి ఓ సార్లు అందరూ సూపర్ అంటారు అన్నట్టు ఒక చిన్న అది ఉంటుంది కదా పిల్లలు. ఓకే. ఓకే. అందుకని వాళ్ళకి ఇష్టం కోసం ఉండదు. చెప్పరు. ఓకే. వాళ్ళే వెళ్ళి వాళ్ళే చూసుకుంటారు, అయితే మీదంతా మా వైఫ్ చూసుకుంటారు పిల్లల్ని. ఓకే. ఒకళ్ళు వాళ్ళు సడన్ గా అడిగినా చెప్పరు. ఉమ్. మీ డాడీ ఏం చేస్తాడంటే, మీ డాడీ పేరు ఏంటంటే నరసించారు అని చెప్తాడు. సంపూర్ణేష్ బాబు అని చెప్పరు. తక్కువని చెప్పరు. ఓకే. అంటే వాళ్ళకి ఫస్ట్ నుంచి అది ఆ ఇమాజినేషన్ లో లేరు వాళ్ళు. ఓ. బట్ మన నరసించారి పిల్ల, మీరు అవసరం ఉంటే కూడా ఆటోలో వెళ్ళిపోయేటట్టు ఉండాలి, ఉమ్. మళ్ళీ కారే కావాలి, డ్రైవరే కావాలి, అవసరం ఉంటే బస్ కూడా వెళ్ళిపోయేటట్టు ఉండాలి. ఓకే. అదే మైండ్ సెట్. ఓ సూపర్. నరసింహాచారి, సిద్దిపేట్. అతని నేమ్ సంపు, హృదయకాళి. అది అక్కడ ఉంది అనుష్క అని. 2020లో అయిందంట పెళ్లి. అయితే అనుష్కతో అయిందా ఇంకొక అమ్మాయి? ఇది ఎప్పుడు చేసుకున్నారు పెళ్లి మళ్ళీ? అదే చెప్తులే కదా, నేను అదే చేసి నేనే ఇప్పుడు చెప్తున్నా. సెకండ్ పెళ్ళా? అసలు ఏం లేదండి అలాంటి. ఏమన్నా ఉంటే చెప్పండి. జరిగిపోతాయి. గూగుల్ మ్యాచ్ తీసుకోదే. నేను ఇప్పుడే చూస్తున్నా. అంతేనా? ఇప్పుడు సెన్సేషన్ అవుతుంది. 2వ పెళ్లి చేసుకున్న సంపూర్ణేష్ బాబు 2020లో. అనుష్క గుండె మోని. సో ఇన్స్టాలో సర్చింగ్ బాగా పెరిగిపోతాయి ఆ పేరు అవుతో. సూపర్. నెక్స్ట్ ఫ్యామిలీ. ఓకే. పాప. ఓకే. నెక్స్ట్ బా ఇన్ని క్యారెక్టర్లు కావాలి. ఈ ఫొటోస్ అన్న ఫస్ట్ లో అదేని ఆ జుట్టు చూసారా? ఇది ఆ పైన పైన తాడు అన్న కాదు, థర్డ్ వీరపాండ ఉంది కదా, అది అసలు ఆ టైంలో ఫోటోలు తీసుకోవాలంటే అలా పెద్ద అది ఉంటుండే. ఓకే. జుట్టు అలా పెంచుకొని అందరు మామూలుగా అప్పుడు ఫోటోలు అనగానే ఒక గ్రీన్ మ్యాట్ లేకపోతే మ్యాట్ దగ్గర అలా నిలబడి ఫోటోలు దిగారు. నాకు అస్సలు స్టూడియోలో నాకు అస్సలు అప్పుడు ఇష్టం ఉండేది కాదు. కెమెరాని బయటికి తీసుకెళ్ళి ఎక్కడో చిన్న పొలాల మధ్యలో అక్కడ ఇక్కడ డిఫరెంట్ డ్రెస్ వేసుకొని అలా ఇష్టం బాగా. ఇప్పటికి పొలం పని చేస్తుంటే, పొలం ఉందా? ఉందండి. ఏమి వేస్తుంటారు? వరి వేస్తుంటారు. ఓకే. మీరే కోత కోయటం అలాంటి ఎప్పుడో సరదాగా వెళ్తారు, చేస్తూనే ఉంటారు. ఓకే. బట్ లాస్ట్ టైం ఎప్పుడు టిఎన్ఆర్ గారు మీ ఇంటికి వచ్చినప్పుడు నేను చూసాను. ఇప్పటికి అదే రేకుల షెడ్ తీసేసి మంచిగా కట్టారా? కట్టాను. బట్ ఆ లైఫ్ స్టైల్ బాగుంటది కదా పల్లెటూర్లలో. మీరు 2 క్యాన్లు పట్టుకొని వాటర్ తాగటం, అది మంచి అంటే స్వచ్ఛత ఉంటది. ఇంకా పల్లెటూర్లలో
ఆ స్వచ్ఛత ఇంకా పాడైపోలేదు. పాడైపోలే. ఈ కల్మషాలు, కుట్రలు, కుతంత్రాలు ఏమి లేకుండా సాయంత్రం అయితే ప్రశాంతంగా ఇంకా 10 మనుషులు కూర్చొని మాట్లాడుకుంటూ సాయంత్రం పొద్దున్న అందరు పనికి వెళ్ళిపోయి సాయంత్రం ఓకే, ఆ జీవన విధానం బాగుంటుంది. అందుకనే మీరు అక్కడ నుంచి హైదరాబాద్ కల్చర్ కి అలవాటు పడలేదు. పర్లేదండి, అంటే మన మట్టుకే జర్నీ చేస్తున్నాం. ఓకే, ఎన్ని ఇల్లులు ఉంటాయి మొత్తం మీ ఊర్లో? ఉంటాయి అన్న, ఓటింగ్ ఇచ్చి 2000 చిల్లర ఉంటాయి. 2000 చిల్లర. ఓకే, సో డ్రింక్ అలవాట్లేదు కదా? ఉందా? లైట్ ఎప్పుడెప్పుడు ఎప్పుడన్నా బీరా లేకపోతే మ్యాన్షన్ హౌస్? విస్కీ. ఓకే ఓకే, నెక్స్ట్ అప్పుడు రామోజీ ఫిలిం సిటీలో హృదయకాలైన తర్వాత ఇంట్రడ్యూస్ చేసుకున్నారా? ఐఎమ్ సంపూర్ణేష్ బాబు. అయితే తెలుగు బర్నింగ్ స్టార్ గారితో ఫోటో దిగాలనుకుంటే మనకు ఎలా తెలియదు. అప్పుడు కరెంట్ తీగ సినిమా చేస్తున్నా. నేను గురుగారికి చెప్పా, మోహన్ బాబు గారికి, సార్ ఇట్లా ఈ రామోజీ ఫిలిం సిటీలో రజనీకాంత్ గారి మూవీ జరుగుతుంది సార్, ఒక ఫోటో తీసుకోవాలంటే అప్పుడు చెప్పారు, నేను అక్కడ వాళ్ళ మనిషికి చెప్తా వెళ్ళమ్మా అని చెప్తే వెళ్ళి ఫోటో తీసుకొని వచ్చా. ఓకే, సో ఇంట్రడ్యూస్ చేసుకున్నారా మిమ్మల్ని? చెప్పారు, సంపూర్ణేష్ బాబు తెలుగు ఫిల్మ్ యాక్టర్, ఓకే వస్తాడు అని గురుగారు చెప్పారు. ఓకే, సో సంపూర్ణేష్ బాబు ఇప్పుడు కరెంట్ తీగంటే గుర్తొచ్చింది సన్నీ లియోన్ ఫియాన్స్ కదా, ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్ విత్ సన్నీ లియోన్? అంటే బట్ ఆవిడ నేను షూటింగ్ ముందు ఆవిడ ఏంటో తెలియదు నాకు. అందరు ఎవరు అడిగినా హీరోయిన్ హస్బెండ్ క్యారెక్టర్ అంటే అవునా అంటే వాళ్ళు నాకేం అర్థమయ్యేది కాదు. ఏంటి వీళ్ళు ఎవరైనా షాక్ గా రియాక్ట్ అవుతుర్రు అని. చేసిన తర్వాత అసలు గుడ్ ఎక్స్పీరియన్స్. అంటే ఆమెకు తెలుగు రాదు, మనకి ఇంగ్లీష్ రాదు కాబట్టి ఓకే, అది ఇంకా డైరెక్టర్ గారు చెప్పినట్టుగా అంతే చేసాము. ఫైట్ ఆ టైంలో ఆమెతో చేయడం. ఓకే, అప్పటి వరకు తెలియదు తను ఏం చేస్తారు? తెలియదు, తర్వాత తెలిసింది. ఓకే, సో మంచిగా మాట్లాడతారు. నాకు అసలు ఇంకా మనోజ్ అన్న వాళ్ళు తీసుకెళ్లి వాళ్ళు బాగా చెప్పారు, తెలుగు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు అని. బట్ బాగుంది వర్క్ ఎక్స్పీరియన్స్ విత్ సన్నీ లియోన్. ఓకే, సో తన సినిమాల్లో యాక్ట్ చేయటం స్టార్ట్ చేసిన తర్వాత కంప్లీట్ గా తను చూసే విధానం మారిపోయింది అందరికి చెప్పాలంటే. అంతకు ముందుకు సినిమాల్లో చూసిన దానికి చాలా మారిపోయింది. అంటే గౌరవం పెరిగిపోయింది, అర్థం చేసుకునే విధానంలో ఉండాలి కానీ మనకి. సో అది ఇప్పుడు షకీల్ గారు కూడా కొబ్బరిమట్లో మదర్ క్యారెక్టర్. అవును, అసలు నైస్ పర్సన్. ఇప్పటికి అప్పుడప్పుడు సంపు మా ఈ ఫొటోస్ అన్ని చూసుకుంటారేమో. కాదు, మామూలుగా వస్తుంటాయి నా గ్రూపులలో వాటిలలో వీటిలలో ఈ ఫొటోస్ వీడియోస్ ఇవి చాలా తిరుగుతుంటాయి. ఈ ట్రోలింగ్ చేసినప్పుడు మీ ఫోటో ఈ ఫోటో బాగా వస్తుంది. అవును, నీ కరెంట్ తీగ మెరుపు తీగ అనుకుంటా. సూపర్. నెక్స్ట్ కిడ్స్. మీరు మర్చిపోయా, నాకు బాగా నచ్చేది ఏంటంటే వచ్చిన దాంట్లో హెల్పింగ్ నేచర్ చేస్తుంటారు. అది కోవిడ్ టైంలో కావచ్చు, లేకపోతే ఈ వరదలు వస్తుంటాయి కదా ఆ టైంలో, అండ్ ఎస్పెషల్లీ ఇలా ఎడ్యుకేషన్ గురించి ఇబ్బంది పడే వాళ్ళ గురించి, అండ్ ఆ కష్టాల నుంచి వచ్చారు కాబట్టి మన వంతు ఏదో ఒక సహాయం చెయ్యాలనేది ఒక చిన్న ఎక్కడో. ఇప్పుడు మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు కష్టం వచ్చాడు కాదు, కష్టం వచ్చినప్పుడు మన వంతుగా ఒక మాట, ఓకే, కొంత డబ్బు లేకపోతే ఏదో రకంగా వచ్చి హెల్ప్ చేయాలనేది బట్ ఇష్టం.